అవి ఎటు భావించినట్లాను. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన సమభావం వేదాంత విచారణ అనే అంశంపై సాగుతుంది. ప్రపంచంలో మనం చూసే భేదాలన్నీ మన భావనలోనే ఉన్నాయని జ్ఞానులు ధనులు దేనికీ చలించరని అన్నమయ్య చెబుతారు. అక్షరాలు, శరీర అవయవాలు మరియు అంతర్యామి అయిన పరమాత్మను ఉదాహరణగా తీసుకుంటూ సర్వం ఆ శ్రీ వెంకటేశ్వరుని సృష్టేనని గుర్తించడమే పరమజ్ఞానమని ఈ కీర్తన బోధిస్తుంది. తెలుగు సారాంశం: విషయాలన్నీ మన భావనను బట్టే ఉంటాయి. జ్ఞానవంతులు వేటికీ కలత చెందరు. లోని నిందలు, స్తుతులు, వేదశాస్త్రాలన్నీ కేవలం 50 అక్షరాల నుండే పుట్టాయి. అక్షరం ఒక్కటే అయినా భావనను బట్టి అర్థం మారుతుంది. ఒకే శరీరంలోని అవయవాలలో కొన్నిటిని గౌరవిస్తాము, కొన్నిటిని సిగ్గుతో దాచుకుంటాము. కాని యతులకు, మునులకు అన్నీ సమానమే. అలాగే అందరిలోనూ అంతర్యామిగా ఉండి నడిపించే చుట్టం ఆ శ్రీ వెంకటేశ్వరుడే అని, ఆయనే అన్నిటికీ కర్త అని పండితులు గుర్తిస్తారు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఫిలాసఫికల్ సాంగ్, Annamaya emphasizes that perception defines reality, and the truly wise, Ghanulu, remain unperturbed by worldly dualities. He points out that all praises, insults, and even the sacred Vedas originate from the same 50 alphabets. The difference lies only in how we arrange and perceive them. Using the human body as an analogy, he notes how ordinary people distinguish between parts out of shame, whereas ascetics, yatis, view the entire form as equal. Ultimately, he concludes that wise men perceive Lord Venkateshwar as the indweller, Antaryami, in all beings and the sole doer behind everything. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. అవి ఎటు భావించినట్లాను కవగుని ఇందుకు గలగరు ఘనులు. భావము. ఏవైనా సరే మనం ఎలా భావిస్తే అలానే మనకు కనిపిస్తాయి. విషయాలలోని ఈ ద్వంద్వాలను చూసి గొప్పవారైన జ్ఞానులు ధనులు ఎప్పుడూ కలత చెందరు. వివరణ. సుఖదుఃఖాలు, జయాపజయాలు అనేవి మన మనసు సృష్టించుకున్న భావనలే అని, స్థితప్రజ్ఞులు వీటికి అతీతంగా ఉంటారని భావం. చరణం 1. అరైగా నేబద్యక్షరములే పో ధరలోపల నిందాస్తుతులు. సరి పురాణములు శాస్త్రవేదములు ఇరవుగా నిన్నియు నిందే పొడమే. భావము. ఆలోచించి చూస్తే ఈ భూమిపై మనం వినే నిందలు, దూషణలు, స్తుతులు, పొగడ్తలు అన్నీ కేవలం ఆ 50 అక్షరాల కలయికే కదా. పురాణాలు, శాస్త్రాలు, వేదాలు అన్నీ కూడా ఆ అక్షరాల నుండే పుట్టాయి. వివరణ. అక్షరం ఒక్కటే, కాని అది నిందగా మారుతుందా లేదా స్తుతిగా మారుతుందా అనేది వాడే విధానం మరియు వినేవారి భావంపై ఆధారపడి ఉంటుంది. జ్ఞాని అక్షరాల సత్యాన్ని చూస్తాడు తప్ప నిందాస్తుతులకు లొంగడు. చరణం 2. ఒక్క దేహమున నున్న ఎంగములు పెక్కు విధములై బెరసినవి. చిక్కుల గొన్నిటి సిగ్గుల దాతురు ఎక్కువ యతులకు నిన్నియు సమము. భావము. ఒకే శరీరంలో రకరకాల అవయవాలు, అంగములు కలిసి ఉన్నాయి. సామాన్యులు కొన్నిటిని పవిత్రంగా భావిస్తారు, మరికొన్నిటిని చూసి సిగ్గుపడి దాచుకుంటారు. కాని గొప్పవారైన యతులకు శరీరంలోని ప్రతి అణువు, ప్రతి అవయవం సమానమే. వివరణ. దేహ భావన దాటిన జ్ఞానికి పవిత్రం, అపవిత్రం అనే భేదాలు ఉండవు. సర్వమూ దైవ నిర్మితమని వారు భావిస్తారు. చరణం 3. అంతరాత్మలో నంతర్యామై బంతుల తిరిగేటి బంధువులు చింతింపనతడే శ్రీ వెంకటేశ్వరు దింతకు గర్తని ఎంతురు బుధులు. భావము. ప్రతి జీవి యొక్క అంతరాత్మలో అంతర్యామిగా ఉండి ఈ ప్రపంచమనే ఆటలో మనల్ని బంతుల్లా ఆడిస్తున్న అసలైన చుట్టం, బంధువు ఆ శ్రీ వెంకటేశ్వరుడే. ఈ సృష్టి మొత్తానికి ఆయనే కర్త అని బుధులు, పండితులు, జ్ఞానులు విశ్వసిస్తారు. వివరణ. వ్యక్తిగత అహంకారాన్ని వదిలి సర్వం ఆ పరమాత్మ లీల అని గుర్తించడమే జీవన పరమార్థమని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన సమత్వ యోగాన్ని బోధిస్తుంది. భావే హి విద్యతే దేవః. మన భావనను బట్టే వస్తువు గుణం మారుతుంది. జ్ఞాని వస్తువు యొక్క మూలతత్వాన్ని, అక్షరం లేదా పరమాత్మను చూస్తాడు. ద్వంద్వాతీతం. నిందస్తుతి, సిగ్గుగౌరవం వంటి ద్వంద్వాలను విడనాడాలని అన్నమయ్య సందేశం ఇచ్చారు. అంతర్యామి తత్వం. భగవంతుడు మనలోనే ఉండి మనల్ని నడిపిస్తున్నాడని గుర్తించడం ద్వారా
నేను అనే అహంకారాన్ని తొలగించుకోవచ్చని ఈ కీర్తన సారాంశం. బలువుడు హరి జేపట్టితిని ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన నిర్భయత్వం, ఆత్మవిశ్వాసం అనే అంశంపై సాగుతుంది. సర్వశక్తిమంతుడైన శ్రీహరిని తాను ఆశ్రయించానని, ఆయన తన పక్షాన ఉన్నప్పుడు ఇక భయపడాల్సిన పనిలేదని అన్నమయ్య చెబుతారు. దేవుని వివిధ నామాలతో అచ్యుతుడు, మాధవుడు, నిర్మలుడు ఆయన్ని స్తుతిస్తూ, అట్టి పరమాత్మ తనను కాచుకుంటూ తిరుగుతున్నాడని ఈ కీర్తనలో ఆనందంగా వ్యక్తం చేస్తారు. తెలుగు సారాంశం: అత్యంత బలవంతుడైన శ్రీహరిని నేను ఆశ్రయించాను, ఇక నేను తలచుకున్నవన్నీ నాకు దక్కుతాయి. పాపాలను నశింపజేసేవాడు, దుఃఖాలను దూరం చేసేవాడు, శత్రువులకు భయంకరుడైన ఆ అచ్యుతుడిని కొలిచేవారికి పరమ సుఖమే తప్ప భయం ఎక్కడిది? రాక్షసులను అంతమొందించేవాడు, దైవ శిఖామణి, మానాన్ని రక్షించే మాధవుడు అన్ని విధాలా నా పక్కనే ఉన్నాడు. ఇక నాకు ఏ ఆపద ఎదురురాదు. ఎల్లప్పుడూ నిర్మలుడైన, అందరికీ ఆనందాన్నిచ్చే ఘనుడైన ఈ వెంకటేశ్వరుడు మమ్మల్ని కాపాడుతూ మా వెంటే ఉంటున్నాడు. ఆయనే మాకు అసలైన ప్రభువు. ఇంగ్లీష్ సమ్మరీ: In this uplifting hymn, Annamaya declares his absolute confidence after taking refuge in the mighty Lord Hari, Baluvudu Hari. He asserts that once the Almighty is on his side, everything he desires is within reach. He describes the Lord as the destroyer of sins, the dispeller of sorrows, and the protector of honor, Manarakshkudu. Since Madhva is present for him in all forms and directions, he fears no obstacle. Annamaya concludes that the pure and blissful Lord of Venkatadri constantly watches over and follows devotees to protect them, establishing himself as their true sovereign master. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: బలువుడు హరి జేపట్టితిని, తలచినదెల్లా దక్కెను నాకు. భావము: అత్యంత శక్తివంతుడైన బలువుడు ఆ శ్రీహరిని నేను ఆశ్రయించాను, చేపట్టితిని. ఆయన నా తోడు ఉన్నాడు కాబట్టి నేను మనసులో తలచుకున్న కోరికలన్నీ నాకు లభిస్తాయి. వివరణ: భగవంతుని బలం తన బలంగా భక్తుడు భావించే ఉత్కృష్ట స్థితిని పల్లవి సూచిస్తుంది. చరణం 1: దురిత ధ్వంసురడు, దుఃఖ విదారురడు, అరిభయంకరురడచ్యుతురడు, సిరివరురడితనని జేకుని కొలిచిన పరమసుఖమెపో భయమెక్కడిది. భావము: ఆయన పాపాలను ధ్వంసం చేసేవాడు, దుఃఖాలను చీల్చివేసేవాడు. శత్రువులకు భయాన్ని కలిగించే అచ్యుతుడు మరియు లక్ష్మీపతి అయిన ఈ స్వామిని నమ్మి కొలిస్తే కేవలం పరమ సుఖం మాత్రమే కలుగుతుంది. ఇక భయం అనేదే ఉండదు. వివరణ: భగవంతుని నామస్మరణ వల్ల మానసిక భయాలు, బాధలు ఎలా తొలగిపోతాయో ఇక్కడ వివరించారు. చరణం 2: దానవాంతకురడు, దైవశిఖామణి, మానరక్షకురడు, మాధవురడు, నానాముఖముల నా పాలగలరడు, ఏనపముల నాకెదురే లేదు. భావము: రాక్షసులను సంహరించినవాడు, దేవతలలో శ్రేష్ఠుడు, ద్రౌపది వంటి వారి మానాన్ని రక్షించిన ఆ మాధవుడు అన్ని రూపాల్లో, నానాముఖముల నా పక్షాన ఉన్నాడు. ఇక ఏ నెపముతోనైనా, ఏ సాకుతోనైనా నాకు ఆపదలు ఎదురు రావు. వివరణ: భగవంతుడు సర్వవ్యాపి అయి భక్తుడిని అన్ని వైపుల నుండి రక్షిస్తాడనే నమ్మకాన్ని ఇది తెలియజేస్తుంది. చరణం 3: అనయము నిర్మలుర డఖిలానందురడు, ఘనుర డి శ్రీ వెంకట విభురడు, కనుకుని మమ్మునిటూ గాచుక తిరిగి ఎనయగ నేలికే ఇతడే మాకు. భావము: ఎల్లప్పుడూ అనయము, పవిత్రుడైనవాడు, సమస్త లోకాలకు ఆనందాన్ని ప్రసాదించేవాడు మరియు గొప్పవాడైన ఈ శ్రీ వెంకటేశ్వరుడు మమ్మల్ని గమనిస్తూ, రక్షిస్తూ మా వెంటే తిరుగుతున్నాడు. మాకు దొరికిన అసలైన ఏలిక, ప్రభువు ఆయనే. వివరణ: దేవుడు ఎక్కడో లేడని, మనల్ని కాపాడుతూ మన వెంటే ఉంటాడని, అట్టి స్వామే మనకు నిజమైన యజమాని అని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అభయ ప్రధానం మరియు పరమాత్మ సర్వవ్యాపకత్వం గురించి బోధిస్తుంది. శరణాగతి ఫలం: భగవంతుని చేపట్టిన వారికి, ఆశ్రయించిన వారికి ఇక ఏ లోటు ఉండదు. వారు తలచుకున్నది దక్కుతుంది. నిర్భయత్వం: దేవుడు అరిభయంకరుడు కాబట్టి ఆయన భక్తులకు శత్రువుల వల్లగాని, పాపాల వల్లగాని భయం ఉండదు. ఏలికే తత్వం: లౌకిక అధికారుల కంటే మనల్ని కనిపెట్టుకుని ఉండే వెంకటేశ్వరుడే గొప్ప ప్రభువు అని అన్నమయ్య గుర్తించి చాటి చెప్పారు.
మేలు లేదు తీలు లేదు మించినిదే హరిమాయ. ఉపోద్ఘాతం ఈ సంకీర్తన సమత్వ యోగం మాయా నిరసన అనే అంశంపై సాగుతుంది. దేవతలు, అసురులు, స్త్రీలు, పురుషులు, రాజులు, బంట్లు ఇలా అందరూ జీవులేనని, వారి మధ్య కనిపించే తేడాలన్నీ కేవలం ప్రకృతి లేదా భావభేదాలే తప్ప ఆత్మపరంగా అందరూ సమానమేనని అన్నమయ్య చెబుతారు. ఈ వైవిధ్యమంతా హరిమాయ అని, దీనిని దాటి కైవల్యం పొందాలంటే శ్రీవేంకటేశ్వరుని శరణు వేడటమే ఏకైక గతి అని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: లోకంలో మంచి, చెడు అనేవి లేవు. ఇదంతా అతిశయించిన హరిమాయ మాత్రమే. కాలక్రమేణా హరిని దర్శించడమే నిజమైన మోక్షం. దేవతలు, రాక్షసులు అందరూ జీవులే. వారి మధ్య ఉన్నది కేవలం ప్రకృతి భేదమే. వారికి కలిగే స్వర్గ నరకాలు వారు చేసే పాపపుణ్యాల ఫలితాలే. స్త్రీ పురుషుల మధ్య ఉన్నది కేవలం భావభేదమే తప్ప ఆత్మ ఒకటే. రాజులు, సేవకులు అందరూ జీవులే. వారి సంపదలో మాత్రమే తేడా ఉంది. వీరందరికీ చిట్టచివరి గతి శ్రీవేంకటేశ్వరుని శరణాగతి మాత్రమే. కర్మలే బంధానికి, మోక్షానికి కారణమవుతాయి. ఇంగ్లీష్ సమ్మరీ: In this philosophical composition, Annamaya asserts that dualities like good and bad are non-existent, they are merely manifestations of the Lord's supreme illusion, Harimaya. He explains that gods and demons, men and women, kings and servants are all fundamentally the same souls, jivas. The differences in their status, such as heaven or hell, independence or dependence, and wealth or poverty, are results of their nature, prakriti, thoughts, bhava, or past actions, karma. Ultimately, he concludes that surrendering to Lord Venkateshwar is the only true path to liberation, as all other worldly distinctions are temporary. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: మేలు లేదు తీలు లేదు మించినిదే హరిమాయ. కాలమందే హరిగంటి కైవల్యమొకటే. భావము: లోకంలో ప్రత్యేకంగా మేలు, మంచి, తీలు, కీడు, చెడు అని ఏమీ లేవు. ఇదంతా హరి యొక్క మాయా విలాసమే. కాలం గడిచే కొద్దీ ఆ హరిని తెలుసుకోవడం, కైవల్యాన్ని, మోక్షాన్ని పొందడమే అసలైన లక్ష్యం. వివరణ: ద్వంద్వాలకు అతీతమై పరమాత్మను దర్శించడమే జ్ఞాని లక్షణమని అన్నమయ్య పల్లవిలో స్పష్టం చేశారు. చరణం 1: సురలును జీవులే నసురలును జీవులే. ధరనిందు ప్రకృతి భేదమే కాని సురలకు స్వర్గమసురలకు నరకము, పరగ నీరెంటిగతి పాప పుణ్యములే. భావము: దేవతలు, సురలు, రాక్షసులు, అసురులు అందరూ జీవులే. ఈ భూమిపై వారి మధ్య ఉన్న తేడా కేవలం వారి స్వభావం, ప్రకృతి వల్ల కలిగినదే. దేవతలకు స్వర్గం, రాక్షసులకు నరకం లభించడం అనేది వారు చేసే పాపపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. వివరణ: జీవులందరూ సమానమే అయినా వారి గుణాలను బట్టి వారికి లభించే ఫలితాలు మారుతాయని ఇక్కడ వివరించారు. చరణం 2: పొలతులు జీవులే పురుషులు జీవులే. తలప భావభేదములే కాని బలిమి స్వతంత్రము బరతంత్రమొకరికి. ఎలమి విందులో జిల్లే హీనాధికములే. భావము: స్త్రీలు, పొలతులు, పురుషులు అందరూ జీవులే. ఆలోచిస్తే వారి మధ్య ఉన్నది కేవలం భావాలలో ఉన్న భేదమే. ఒకరు స్వతంత్రులుగా, మరొకరు పరతంత్రులుగా ఉండటం అనేది లోకరీతిలో ఉన్న హెచ్చుతగ్గులు, హీనాధికములు మాత్రమే. వివరణ: దేహ భేదాలు ఆత్మకు వర్తించవని, సామాజికమైన హెచ్చుతగ్గులు కేవలం తాత్కాలికమని అన్నమయ్య అభిప్రాయం. చరణం 3: రాజులను జీవులే రాసిబంట్లు జీవులే. ఓజతో సంపద చెల్లేదొకటే వేరు. సాజపు శ్రీవేంకటేశు శరణమొక్కటే గతి. బాజు గర్మ మొండొకటి బంధమోక్షములు. భావము: పరిపాలించే రాజులు, పనిచేసే సేవకులు, రాసిబంట్లు అందరూ జీవులే. వారి మధ్య ఉన్న తేడా కేవలం సంపదలో మాత్రమే. కాని అందరికీ సహజమైన రక్షకుడు శ్రీవేంకటేశ్వరుడు ఒక్కడే. ఆయన శరణాగతి మాత్రమే అసలైన గతి. మనం చేసే కర్మలే మనల్ని బంధిస్తాయి లేదా మోక్షానికి దారితీస్తాయి. వివరణ: హోదా ఏదైనా దేవుని ముందు అందరూ సమానమేనని, కర్మ బంధం నుండి తప్పించుకోవడానికి వెంకటేశ్వరుని శరణు వేడటమే ఏకైక మార్గమని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ:
ఈ కీర్తన సమదర్శి తత్వాన్ని మరియు కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తుంది. ఆత్మ సమత్వం, దేవత నుంచి దాసుని వరకు అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అని చెప్పడం ద్వారా అన్నమయ్య అద్వైత భావనను చాటారు. మాయా విలాసం, లోకంలోని వైవిధ్యమంతా భగవంతుని మాయ అని గుర్తించినప్పుడు మనిషిలో అహంకారం, అసూయ నశిస్తాయి. కర్మ మోక్షం, బంధానికి కారణం కర్మ అయితే మోక్షానికి కారణం శరణాగతి. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ వెంకటపతిని ఆశ్రయించమని హితవు పలికారు. అదవచ్చే నిదివచ్చే నచ్చుతు సేనాపతి. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన విశ్వక్సేన వైభవం, రాక్షస సంహారం అనే అంశంపై సాగుతుంది. వైష్ణవ సంప్రదాయంలో భగవంతుని కార్యాలన్నింటినీ పర్యవేక్షించే సేనాధిపతి విశ్వక్సేనుడు. ఆయన దాడికి బయలుదేరితే దేవదుందుభులు మోగుతాయని, అది చూసి రాక్షసులు దిక్కుతోచక పాతాళానికి పారిపోతారని అన్నమయ్య ఈ కీర్తనలో ఎంతో వీరరసస్ఫురితంగా వర్ణించారు. తెలుగు సారాంశం: అచ్యుతుని సేనాధిపతి విశ్వక్సేనుడు అదిగో వచ్చేశాడు. ఓ రాక్షసులారా, 10 దిక్కులకు పారిపోండి. తెల్లని గొడుగులు, దేవదుందుభులు, దేవతల రథాలు అన్నీ సిద్ధమయ్యాయి. శ్రీహరి కీర్తి భుజబలంతో విజృంభిస్తోంది. దానవులారా, పాతాళంలోకి పడిపోండి. వెండి, బంగారు గదలు, చామరాలు, స్తోత్ర పాఠాల మధ్య వెంకటపతికి దిగింది. రాక్షసులారా, ఇక మీరు బ్రతకడం కష్టం, చెల్లాచెదురే పారిపోండి. ఇంగ్లీష్ సమ్మరీ. This energetic hymn celebrates the arrival of Vishwakshena, the commander-in-chief of Lord Vishnu's army. Annamaya warns the demons, asuras, to flee in all 10 directions as the divine general approaches. He describes the magnificent scene filled with white umbrellas, celestial drums, devdundubhi, and the chariots of all the gods. As the glory of Sri Hari manifests through the might of his army, the demons are forced to retreat into the netherworld, Patala. With golden maces, fly-whisks, and triumphant chants, Lord Venkateshwar's army has launched its assault, leaving the terrified demons crushed and defeated. Vivaranatmaka Visleshana, Pallavi. Adavacche nidivacche nachutu senapati, 10 దిక్కులకు నిట్టే పారరో యసురలు, భావము, అదిగో. అచ్యుతుడైన శ్రీహరి సేనాధిపతి వచ్చేశాడు. ఓ రాక్షసులారా, ఇక మీరు ఇక్కడ నిలబడలేరు. 10 దిక్కులకు. వివరణ. భగవంతుని రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుందో, ఆయన ప్రతినిధి అయిన సేనాపతి రాకతోనే రాక్షస శక్తి అంతమవుతుందని పల్లవి సూచిస్తుంది. చరణం 1. తెల్లని గొడుగులవే దేవదుందుబులునవే, ఎల్ల దేవతల రథాలింతటానవే, కెల్లురేగి నిక్కి హరికీర్తి భుజములవే, పల్లపు పాతాళాన బడరో ధనుజులు. భావము: తెల్లని రాజ గొడుగులు కనిపిస్తున్నాయి, దేవదుందుబులు మ్రోగుతున్నాయి. సమస్త దేవతల రథాలు ఇక్కడికి చేరుకున్నాయి. శ్రీహరి యొక్క కీర్తి ఆ భుజబల పరాక్రమంతో ఉప్పొంగుతోంది. ఓ దానవులారా, ఈ ధాటికి తట్టుకోలేక పాతాళ లోకంలోకి పడిపోండి. వివరణ. విశ్వక్సేనుని రాక కేవలం ఒక వ్యక్తి రాక కాదు, అది ధర్మ సంస్థాపన కోసం జరిగే మహాయాత్రన్నమయ్య ఇక్కడ అభివర్ణించారు. చరణం 2. వెండిపైడి గుదలవే వెంజామరలవే, మెండగు కైవారాలు మించినవవే, దండి శ్రీవేంకటపతి దాడి ముట్టెనదే ఇదే, బండుబండై జజ్జరించి పారరో దైతేయులు. భావము: వెండి మరియు బంగారు పిడులు కలిగిన గదలు, వీవనలు, చామరాలు సిద్ధంగా ఉన్నాయి. వందన మాగధుల స్తోత్ర పాఠాలు, కైవారాలు మిన్నంటుతున్నాయి. గొప్పవాడైన శ్రీవేంకటపతి సైన్యం ఇదిగో దాడికి దిగింది. ఓ రాక్షసులారా, మీరు ఇక నలిగిపోయి చెల్లాచెదరే ప్రాణభయంతో పారిపోండి. వివరణ. దాడి ముట్టడం, చుట్టుముట్టడం. భగవంతుని శక్తి ముందు అసుర ప్రవృత్తి నిలవదని, అది బండలై, ముక్కలై నశించిపోతుందని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన దుష్టశిక్షణ, శిష్టరక్షణ తత్వాన్ని చాటుతుంది. ధర్మ విజయం. విశ్వక్సేనుడు ధర్మానికి ప్రతినిధి. ఆయన రాక రాక్షసత్వానికి, అధర్మానికి ముగింపు పలుకుతుంది. అచ్యుత సేన. భక్తుడిని కాపాడటానికి భగవంతుడు తన సైన్యంతో సహా సిద్ధంగా ఉంటాడనే అభయాన్ని ఈ కీర్తన ఇస్తుంది.
వీరభక్తి. అన్నమయ్య ఇందులో కేవలం శరణాగతిని మాత్రమే కాకుండా భగవంతుని వైభవాన్ని ఒక వీర యోధుడి కోణంలో దర్శించి ఆనందించారు. అయ్యో నేనేక అన్నిటికంటే దీలు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన ఆత్మ నిరసన, దేహ నైత్య ప్రదర్శన అనే అంశంపై సాగుతుంది. మనిషి తన దేహం పట్ల, అందచందాల పట్ల ఎంతో గర్విస్తాడు. కాని పవిత్రమైన వస్తువులు సైతం మానవ దేహగానే ఎలా అపవిత్రం అవుతాయో అన్నమయ్య ఇక్కడ వివరిస్తారు. తనకంటే తక్కువైనది, దీలు, ఏదీ లేదని, అహంకారంతో గర్విస్తున్నానే తప్ప తన అస్తిత్వం వల్ల ఏ వస్తువుకు యోగ్యత కలగడం లేదని వాపోతూ శ్రీవేంకటేశ్వరుని రక్షణను వేడుకుంటారు. తెలుగు సారాంశం: అయ్యో అయ్యో! అన్నిటికంటే నేనే కదా హీనుడిని, దీలు, అహంకారంతో వృధాగా గర్విస్తున్నాను తప్ప నా వల్ల ప్రయోజనం లేదు. ఉతికిన తెల్లని బట్టలు నా ఒంటిపై వేసుకోగానే అవి అపవిత్రమైపోతాయి. వనంలో అందంగా ఉన్న పూలు నా తలలో పెట్టుకోగానే అవి దేవునికి అర్పడానికి పనికిరావు, ముట్టరాదు. ఎన్నో రుచికరమైన పదార్థాలు నా నాలుకకు తగలగానే అవి ఇతరులకు యోగ్యము కావు. దేవుని కోసం తెచ్చిన గంధం నా ముక్కుకు తగిలితే అది ఎవరికీ పనికిరాదు. ఆఖరికి గంగాజలమైనా నా గోరు తగిలితే అపవిత్రం అవుతుంది. వెంకటేశ్వరుడు నన్ను రక్షించి తన వాడిని చేసుకునే వరకు నాకు అసలైన జ్ఞానం సిద్ధింపదు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఇంట్రస్పెక్టివ్ హిమ్, Annamaya expresses deep humility and self-deprecation. Danya. He realizes that he is the lowliest of all beings, yet he arrogantly prides himself. He illustrates how pure objects become impure the moment they touch his body. Clean clothes become unfit for others, fresh flowers from the woods become unworthy for worship once worn in his hair, and delicious food becomes leavings, uchista, once tasted. Even the sacred Ganges water loses its sanctity if touched by his fingernail. He concludes that until Lord Venkateshwar accepts and protects him, he will remain in ignorance and impurity. Vivaranatmaka Visleshana. పల్లవి. అయ్యో నేనేక అన్నిటికంటే దీలు, గయ్యాలినే వృధా గర్వింతుగాని. భావము. అయ్యో! ఈ లోకంలో అన్నిటికంటే హీనుడిని, దీలు, నేనే కదా. ఏమీ తెలియని మూర్ఖుడినై, గయ్యాలినై, వృధాగా అహంకారంతో గర్విస్తున్నాను. వివరణ. మనిషి తన గొప్పతనం గురించి చెప్పుకోవడమే అహంకారం అని, వాస్తవానికి దేవుని ముందు తాను అత్యల్పమని అన్నమయ్య అంగీకరిస్తున్నారు. చరణం 1. తడిపి ఉదికినట్టి ధౌతవస్త్రములు నా ఎడలు మోచినమీద యోగ్యముగావు. ఉడివోక వనములో ఒప్పైన వెరులు నేముడిచి వేసినంతనే ముట్టరాదాయను. భావము. శుభ్రంగా ఉతికిన తెల్లని వస్త్రాలు, ధౌతవస్త్రములు నా దేహానికి తగిలిన తర్వాత అవి పవిత్రమైన కార్యాలకు యోగ్యము కావు. అడవిలో అందంగా వికసించిన పూలను నేను కోసి నా తలలో పెట్టుకోగానే, ముడిచి, అవి దేవుని పూజకు పనికి రాకుండా పోతాయి. వివరణ. మానవదేహ స్పర్శ పవిత్రమైన వస్తువులను కూడా ఎలా ఎంగిలి లేదా అపవిత్రం చేస్తుందో ఇక్కడ వివరించారు. చరణం 2. వెక్కసపు రచనల వేవేలు రుచులు నా ఒక్కనాలుకంటితేనే యోగ్యముగావు. పక్కన దేవార్హపు బరిమళ గంధములు నా ముక్కు సోకినంతలోన ముట్టరాదాయను. భావము. ఎంతో కష్టపడి వండిన వేలకొద్దీ రుచికరమైన వంటకాలు నా నాలుకకు అంటగానే, రుచి చూడగానే అవి ఇతరులకు పనికిరావు, ఎంగిలి అవుతాయి. దైవ కార్యాలకు వాడాల్సిన సుగంధభరితమైన గంధం నా ముక్కుకు తగిలి నేను ఆఘ్రాణించగానే అది అపవిత్రమైపోతుంది. వివరణ. భోగ లాలసలో మనిషి పవిత్రతను ఎలా కోల్పోతున్నాడో అన్నమయ్య సూచిస్తున్నారు. చరణం 3. గగనాన నుండి వచ్చే గంగాజలములైన ఒగి నాగోరంటితేనే యోగ్యముగావు. నగు శ్రీవేంకటపతి నన్నే రక్షించినదాకా మొగడై ఎరుక తుది ముట్టరాదాయను. భావము. ఆకాశం నుండి పారే పవిత్రమైన గంగాజలమైనా సరే, నా చేతి గోరు తగిలితే అది తన పవిత్రతను కోల్పోతుంది, యోగ్యము కావు. చిరునవ్వు చిందించే ఆ శ్రీవేంకటేశ్వరుడు నన్ను కరుణించి రక్షించే వరకు నా అజ్ఞానం తొలగదు మరియు నా జ్ఞానం సంపూర్ణం కాదు. వివరణ. కేవలం బాహ్యశుద్ధి ముఖ్యం కాదని, భగవంతుని అనుగ్రహం పొందినప్పుడే జీవుడికి అసలైన శుద్ధి, పవిత్రత మరియు కలుగుతాయని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన నైత్యానుసంధానం,
అనే భక్తి మార్గాన్ని ప్రబోధిస్తుంది. దేహ అశాశ్వతత, మానవ దేహం మలినాలతో కూడుకున్నదని, దాని స్పర్శ వల్లే అన్నీ అపవిత్రం అవుతాయని చెప్పడం ద్వారా దేహంపై మోహాన్ని వీడాలని సూచించారు. అహంకార నిరసన, మనిషి తనకున్న అందం, హోదా చూసి గర్విస్తాడు. కాని అది ఎంత వృధా అనేది అన్నమయ్య ఇక్కడ నిరూపించారు. భగవత్ కృప, ఏ వస్తువుకైనా పవిత్రత రావాలన్నా, మనిషికి జ్ఞానం కలగాలన్నా అది కేవలం శ్రీ వెంకటేశ్వరుని రక్షణ వల్లనే సాధ్యమని స్పష్టం చేశారు.